హాయ్ అండి, నేను మీ నీలు నానిని. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇవైతే కోనెం చేప అండి. ఇదైతే కోనెం చేప అంటారు, సముద్రం చేప. మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు ఫ్రెష్గా అప్పుడే తెచ్చారు, అది తీసుకొని వచ్చాం. అప్పుడు ఇది వండుతున్నా. దీనికి కావాల్సినవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. నేను కొన్ని ఆనియన్స్ అవి కొంచెం ఒక టమాటా అండ్ ఆనియన్స్ అయితే మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నా గ్రేవీ కోసం. అంటే ఫిష్ ఇగురు, ఇదైతే ఇగురే బాగుంటుందండి. అండ్ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా చేసుకున్నా. ఇలా పేస్ట్ చేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇది ఫ్రెష్ చేప కాబట్టి పీసెస్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతాయి, తొందరగా ఫ్రై అవుతాయి. అందుకని వీటికి సరిపడా కొంచెం ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై అవుతాయి. అలా వేసుకుంటాం. ఇప్పుడు మిక్సీ చేసిన పేస్ట్ మొత్తం వేసాను. కొన్ని ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, అది కూడా వేసాను. ఇది గ్రేవీకి బాగా వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం అవి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసుకున్నానండి. సరిపడా కారం వేసుకోండి. ఓకే. అందరూ వండుతారు ఫిష్ కర్రీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మనకైతే సరిపడా కారం అయితే వేసుకున్నాను. ఓకే. ఇదంతా మిక్స్ చేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి, అంటుకోకుండా. ఇది కాసేపు ఒక 2 minutes అట్లా మగ్గనిద్దాం. పచ్చిమిర్చి అయితే పులుసు వేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్నాక పులుసు చింతపండు వేస్తాం కదండి, అప్పుడు పచ్చిమిర్చి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్తో పాటు ఫ్రై చేయకూడదు చేపల దాంట్లో, అలా వేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఆ పచ్చిమిర్చిని కూడా తినొచ్చు. ఇదంతా ఇలా అయిన తర్వాత నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. దొడ్డుప్పు, కళ్ళుప్పు కూడా అంటారు. అది సరిపడా వేసుకోండి. ఇంకా చింతపండు వేసుకున్నాక అప్పుడు వేసుకుంటే దాన్ని బట్టి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఐడియా ఉన్న వాళ్ళు వేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే సరిపడా ఉండకపోతే కూర రుచే మారిపోతుంది. అసలు ఉప్పు లేకపోతే ఇవన్నీ వేస్తే కూడా వేస్ట్. సాల్ట్ వేసుకొని ఇవన్నీ వేసా. కొందరు పులుసు వేసుకున్న తర్వాత వేస్తారు. నేనైతే ఇలా వేసి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేయాలి. ఇలా జాగ్రత్తగా చేసుకుని ఒక్క 2 minutes ఇలా ఉంచి అప్పుడు చింతపండు పులుసు వేస్తాను నేనైతే. కొందరు పులుసు అంతా వేసి మరిగేటప్పుడు కూడా వేస్తారు. నేనైతే ఇలా చేసి
ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచినాక వేస్తాను. బాగుంటుంది. ఫిష్ కూడా అన్నీ బాగా పట్టి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుదాం. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు అయితే వేసానండి. ఇంకొండి కలిపిన పేస్ట్ చింతపండు వరకు వేసేసాను. వేసిన తర్వాత ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా తిప్పాలి. ఓన్లీ ఈ డేక్ష పట్టుకొని తిప్పాలి, ఎందుకంటే ముక్క విడిపోతుంది లేకపోతే. ఓకే, చెప్పాను కదా. పచ్చిమిర్చి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. పచ్చిమిర్చి అప్పుడు తినేటప్పుడు కూడా అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఉంచుదాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కాసేపు పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓకే అలాగా కాసేపు ఉంచుదాం. ఇంకోండి ఇది చూసారా ఎలా అయిందో. స్మెల్ అయితే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. ఇంట్లో లోపల మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నేను ఏమేలే, ఓన్లీ అల్లం వెల్లిపాయ పేస్ట్ అవి వేసాను, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ ఏదైతే వేసానో అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను అంతే. కానీ చాలా స్మెల్ వస్తుంది ఇల్లంతా, ఫిష్ కర్రీ వండే స్మెల్. ఇప్పుడు లాస్ట్లో ఇది కొంచెం జీలకర్ర, ధనియాలు అది కొంచెం పౌడర్ చేసుకున్నది కొంచెం వేసాను లాస్ట్లో అయిపోయే ముందు. వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఫైనల్గా మొత్తం అయిపోయినాక అవుట్కమ్ అయితే ఇలా ఉందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు తినబోతున్నాము. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాము జెన్యూన్గా, ఎందుకంటే నేను వండానని బాగుందని చెప్పడం కాదు, వండుతున్నప్పుడు అయితే చాలా సూపర్ స్మెల్ వచ్చింది వండుతుంటుంటే. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాము. ఇంకా సరిపోయింది, సూపర్ అసలు. ఇప్పుడు వండాను యాక్చువల్గా, రేపటికైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అయింది 5. రేపటికి ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎగ్జాక్ట్గా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి, బాయ్.